హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బస్ సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి టాటా టియాగో ఎన్ఆర్జీ డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ 2022 మోడల్. సో మనందరము ఎస్యూవీస్ కోసం పరిగెత్తుతున్నాము. ఎస్యూవీస్లో కాంపిటీషన్ చాలా ఉంది, ప్రైజెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఎస్యూవీ లుక్స్ తోటే మనకు అలాంటి గ్రౌండ్ క్లియరెన్స్ మనకు హ్యాచ్ బ్యాక్ వెహికల్ వస్తుందంటే ఎవరు కాదంటారు. సో ఇప్పుడు మనకు టాటా టియాగోలో మనకు న్యూ 2022 మోడల్లో మైల్డ్ చేంజెస్ అనేవి జరిగాయి. సో అవన్నీ ఏంటి అనేది చెప్తాను ఈ వీడియోలో, ఫ్యూచర్స్తో పాటు. అండ్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైజెస్ కూడా ఈ వీడియోలో ఆన్ రోడ్ ప్రైజెస్ కూడా చెప్తాను. మీరు కమెంట్ బాక్స్లో అడుగుతుంటారు కాబట్టి నాకు తెలుసు. సో ఇంకెందుకు ఆలస్యం, కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా చూడండి. ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ రివ్యూ తెలుగు వీడియోస్ ఓన్లీ మన ఛానల్లో మాత్రమే వస్తాయి. అండ్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే వస్తాయి. మిడిల్ క్లాస్ బడ్జెట్ ఫ్యామిలీకి సంబంధించి అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోయినట్టయితేను ఇది 2022 వర్షన్. సో 2022 మోడల్లో మనకు మెయిన్ అప్డేట్ ఏంటంటే ఇది న్యూ వేరియంట్ XT ట్రిమ్ వేరియంట్ అంటాము. సో ఇంతకుముందు టాప్ వేరియంట్ XZ ఆటోమేటిక్ ఉంటుండే. మన ఛానల్లో ఆల్రెడీ ఆ వాకర్ వీడియో కూడా ఉంది, చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఉంది. సో ఈ XT ట్రిమ్ వేరియంట్ ఏంటి స్పెషాలిటీ అంటే ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. దాంతోపాటు టాప్ వేరియంట్ కంటే కూడా 41,000 రూపాయలు అనేది తక్కువగా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మనకు 6,42,000 మాత్రమే. ఎక్స్ షోరూమ్ హైదరాబాద్ ప్రైస్ చెప్తున్నాను నేను. ఆన్ రోడ్ ప్రైస్ నేను వీడియో ఎండింగ్లో అయితే క్లియర్గా చెప్తాను మీకు. ఫ్రెండ్స్, XZ కంటే కూడా XT వేరియంట్ బేస్లోనే మనకు కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ ఏంటి అనేది మీకు చెప్తాను. అండ్ ఒకసారి మనము ఇంజన్ విషయం మాట్లాడదాము. సో టాటా టియాగో ఎన్ఆర్జీలో ఇంజన్ స్పెక్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనము. ఫ్రెండ్స్, సేమ్ టియాగోలో ఏదైతే ఇంజన్ ఉంటుందో సేమ్ మనకి ఎన్ఆర్జీలో కూడా సేమ్ ఇంజన్ ఉంటుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో మనకు 3 సిలిండర్స్ వస్తుంది. మనకు వైబ్రేషన్స్ స్లైట్లీగా ఉంటాయి, పెద్ద మ్యాటర్ కదా అది. పవర్ ట్రైన్స్ 86 bhp ఆఫ్ పవర్, సేమ్ పవర్ ఉంటుంది. 113 Nm ఆఫ్ టార్క్ కూడా సేమ్ ఉంటుంది. ఇన్సులేషన్ అనేది ఉంది మనకు. సో వాయిస్ కూడా మనకు వైబ్రేషన్స్ అంతా కూడా NVH లెవెల్స్ బెటర్ ఉంటాయి మనకు. అండ్ XZ ఎన్ఆర్జీ టాప్ వేరియంట్లో ఏంటంటే మనకు 5 స్పీడ్ ఆటోమేటిక్ అండ్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఉంటుంది. కానీ XT ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తుంది, ఇది కొత్త వర్షన్ 2022 న్యూ వేరియంట్. ఇందులో మనకు ఓన్లీ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే అవైలబుల్గా ఉంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొకసారి మనము డిజైన్స్ పైనకి వెళ్ళకంటే ముందు ఇది కొత్త కలర్ చూడొచ్చు మనకు. డేటోనా గ్రే అంటారు ఇది మనకు. సో 2022లోనే న్యూ కలర్ తీసుకొచ్చారు. 4 కలర్స్లో ఇది ఒక కలర్. హెడ్ లైట్స్ మనకు సేమ్ అదే హెడ్ ల్యాంప్స్ చూడొచ్చు మనకు. హెలోజిన్ మనకు బల్బ్స్కి అయితే చూడొచ్చు మనకు. ఎలాంటి ప్రొజెక్టెడ్ కానివ్వండి, DRLs ఏవి కూడా లేవు మనకు. అండ్ ఇండికేటర్స్ కూడా ఇంకా బల్బ్స్కి అయితే ఉన్నాయి. అండ్ 2022 వర్షన్లో మనకు ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఇస్తున్నారు ఇప్పుడు మనకు. సో XT ట్రిమ్ బేస్ అయినప్పటికీ ఫాగ్ ల్యాంప్స్ చూడొచ్చు. సేమ్ ట్రయారో ప్యాటర్న్ గ్రిల్ ఉంటుంది టాటా లోగోతో మనకు. సెంటర్లో క్రోమ్ ఫినిష్ లైన్ చూడొచ్చు మనకు బంపర్ దగ్గర. అండ్ స్లైట్లీ రీడిజైన్ స్కిట్ ప్లేట్స్ డిజైన్ చూడొచ్చు మనకు పాత ఎన్ఆర్జీతో కంపేర్ చేసుకున్నట్టయితేను. సైడ్ కూడా మనకు వీల్ ఆర్చెస్ చూడొచ్చు. సో సిటీ రైడ్స్కి వీల్ ఆర్చెస్ చాలా ఇంపార్టెంట్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో. అండ్ ఇప్పుడు మీరు వీల్స్ చూస్తుంది, ఇది అలాయ్ వీల్స్ అయితే కాదు, వీల్ క్యాప్సే. చూడడానికి అలాయ్ వీల్స్ లాగానే ఎగ్జాక్ట్గా ఉంటాయి మనకు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ అనేవి ఇస్తారు. ఇందులో మనకు 14 ఇంచెస్ స్టీల్ వీల్స్ అనేవి చూడొచ్చు. అదే మనము టాప్ XZ వేరియంట్కి వెళ్ళినట్టయితే 15 ఇంచెస్ అలాయ్ వీల్స్ వస్తుంది. బాడీ క్లాడింగ్స్ చూడొచ్చు, మోల్డింగ్స్ అంతా కూడాను. అండ్ సైడ్ ORVM పైన బ్లాక్అవుట్ చేశారు ఇప్పుడు మనకు 2022 వర్షన్లో. LED టర్న్ ఇండికేటర్ కూడా మనకు ORVM పైన అయితే చూడొచ్చు. ఇంకా మెయిన్ బ్లాక్ హ్యాండిల్స్ అనేవి చూడొచ్చు మనకు. డోర్ హ్యాండిల్స్ బ్లాక్ చేశారు. అండ్ 2022లో B పిల్లర్ కూడా బ్లాక్అవుట్ చేశారు. ఇది మెయిన్ చేంజ్ మనకు ఎన్ఆర్జీలో చూడొచ్చు. సైడ్ మోల్డింగ్స్ అనేవి చూడొచ్చు. క్లాడింగ్స్ దగ్గర మనకు కింద ప్రొటెక్షన్గా అయితే ఉంటాయి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. 181 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫ్రెండ్స్, ఇంకా డైమెన్షన్స్ కూడా చెప్తాను నేను క్లియర్గా. ఇక్కడ చూసినట్టయితే మీరు చూడొచ్చు కొత్త మోల్డింగ్స్ అనేవి ఇస్తున్నారు బాడీ పైన. అండ్ హ్యాండిల్స్ దగ్గర మనకు పియానో బ్లాక్ ఫినిష్లో చూడొచ్చు. కీలెస్ ఎంట్రీ కూడా ఉంది. అండ్ ORVM చూడొచ్చు మనకు. సో విండో ఏరియా అంతా కూడా గ్లాస్ ఏరియా సేమ్ ఉంటుంది టియాగో లాగానే. రూఫ్ రైల్స్ అనేవి మనకు అటాచబుల్గా ఉన్నాయి. అండ్ న్యూ డిజైన్ చూడొచ్చు మనకు. ఫ్రెష్ లుక్ అనేవి ఇస్తుంది. ఇంకా రేర్ నుంచి కూడా ఓల్డర్ ఎన్ఆర్జీ ఎలా అయితే ఉండేనో టాప్ వేరియంట్ XZ అలాగే ఉంటుంది. ఎలాంటి చేంజెస్ చేయలేరు మనకు రేర్ నుంచి కూడా. ఇంటీరియర్లో స్లైట్ చేంజెస్ అనేవి చేశారు. సో బల్బ్స్ అనేవి మనకు టైల్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు. ఎనర్జీ బ్యాచింగ్ అనేది ఉంటుంది. బ్లాక్అవుట్ మనకు ఫినిష్ అనేది చూడొచ్చు. టియాగో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రాశారు. అండ్ రేర్ కెమెరా అనేది చూడొచ్చు మనకు. సో ఓవరాల్గా మొత్తం కూడా సేమ్ ఉంటుంది 2021 వర్షన్కి 2022 వర్షన్కి రేర్ నుంచి. సో నంబర్ ప్లేట్ విత్ 2 పార్కింగ్ సెన్సార్స్ అనేవి ఇస్తున్నారు ఇందులో మనకు. సేఫ్టీలో సిల్వర్ స్కిట్ ప్లేట్స్ రేర్ కూడా చూడొచ్చు మనకు. అండ్ వైపర్ విత్ డిఫాగర్ అనేది ఇస్తున్నారు గ్లాస్ పైన మనకు రేర్. అండ్ స్పోర్టీ మనకు స్పాయిలర్ చూడొచ్చు మనకు పైన. అండ్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్. తేజస్విని ఆటోమొబైల్స్ షోరూమ్ని విజిట్ చేయండి, హైటెక్ సిటీ బ్రాంచ్. అండ్ ఇక్కడ చూడొచ్చు స్టైలిష్గా ఉంది మనకు స్పాయిలర్ అనేది.
సేమ్ లుక్స్ మనకు అంతా కూడా సేమ్ ఉంటాయి, మనకు ఏది చేంజ్ అవ్వలేదు. కొత్త కలర్ అనేది యాడ్ చేశారు, వైట్, గ్రే ఇవన్నీ చూడవచ్చు మనకు. ఇప్పుడు మెయిన్ మనకు 2022 XT వర్షన్లో మెయిన్ యాడ్ చేసింది ఇంటీరియర్లో ఏంటంటే బూట్లో మనకు పార్సల్ షెల్ అనేది చూడొచ్చు. సో ఇది మనకు పార్సల్ షెల్ ఇప్పుడు ఇస్తున్నారు, ఇంతకుముందు వరకు లేకపోతుండే ఎనర్జీలో. 242 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఉంటుంది మనకు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకు ఇందులోనే కట్ చేసి టూల్ కిట్ అనేది పెట్టారు. సో చాలా న్యాచురల్గా అయితే చూడొచ్చు. అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్. సో దీని కింద మనకు స్పేర్ వీల్ ఉంది, స్టీల్ వీల్. సో మిగతా డీటెయిల్స్ నేను షోరూంలో ఇంకొక కార్ ఉంది, సో ఆ ఇంటీరియర్ నుంచి చూపిస్తాను మీకు. ఈ వెహికల్ డెలివరీకి టైం అవుతుంది. డోర్ ఓపెన్ చేసిన తర్వాత మనకు హ్యాండిల్స్ అయితే చూడొచ్చు, ప్లాస్టిక్ ఫినిష్లో ఇచ్చారు. డోర్ హ్యాండిల్స్, హోల్డర్స్ కూడా చూడొచ్చు, డీసెంట్గా ఉన్నాయి. ట్విటర్స్ ఉన్నాయి డోర్స్ పైన, స్పీకర్స్తో పాటు. అలాగే 1 లీటర్ వాటర్ బాటిల్, హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ఈజీగా ఫిట్ అవుతుంది. అండ్ ఓవరాల్గా సీట్స్ అయితే ఇక్కడ నుంచి చూసినట్టయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. 3 మెంబర్స్ అయితే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు లాంగ్ జర్నీస్కి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఒకసారి లోపల కూర్చున్న తర్వాత మనకు సో అండైతే సపోర్ట్ చూడొచ్చు, డీసెంట్గా ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. నీ రూమ్ కూడా చాలా ఉంది, డీసెంట్గా పుష్ బ్యాక్ చేశాను సీట్స్ అనేవి నేను. అండ్ ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నైతే మనకు 2 నాన్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే చూడొచ్చు. సో స్టిచ్చింగ్స్ అనేవి చూడొచ్చు మనము, గ్రీన్ స్టిచ్చింగ్స్ ఇచ్చారు. సో డీటెయిలింగ్గా ఎనర్జీని మళ్ళీ గుర్తు చేస్తున్నాయి సీట్స్ పైన కూడా. అండ్ ఓవరాల్గా మనకు ఇక్కడ చూసినట్టయితే రేర్ ఏసీ వెంట్స్ అయితే ప్రొడబుల్ లేదు, కానీ ఒక బాటిల్ హోల్డర్, కప్ హోల్డర్ అయితే ప్రొడబుల్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్గా ఇంటీరియర్ బ్లాక్ కలర్లో ఉంది, ఎలాంటి డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ అయితే లేవు. సో రూఫ్ కూడా మనకు డీసెంట్గా ఉంది, లైట్ ఇచ్చారు ఇక్కడ మనకు ఒకటి. అండ్ హోల్డర్స్ చూడొచ్చు మనము, డోర్ హోల్డర్స్. ఓవరాల్గా రేర్ ప్యాసింజర్ వాళ్ళకి చాలా కంఫర్టబుల్ అండ్ రైడ్ ఇస్తుంది. కాకపోతే ఎక్స్ట్రా ఫీచర్స్ ఎలాంటివి కూడా లేవు. లైక్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కానివ్వండి, సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ ట్విన్ కప్ హోల్డర్స్ కానివ్వండి, రేర్ ఏసీ వెంట్స్ కానివ్వండి, ఇలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది డీసెంట్ బడ్జెట్ కారు, సో డీసెంట్గా ఉంటుంది. అంతపాటు ఫీచర్స్ కూడా డీసెంట్గా వస్తాయి. సో ఒకసారి మనం ఫ్రంట్కి వెళ్ళి ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయని ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇంకా అలాగే వెహికల్ యొక్క డైమెన్షన్స్ విషయం మాట్లాడితే లెంత్ వచ్చేసి 3802 mm లెంత్ ఉంటుంది. బ్రెత్ వచ్చేసి మనకి 1677 mm బ్రెత్ చూడొచ్చు మనము. హైట్ ఆఫ్ ద వెహికల్ వచ్చేసి 1535 mm హైట్ ఉంటుంది. సో లాస్ట్ టియాగోతో కంపేర్ చేసుకుంటే అయితే హైట్ అనేది పెరిగింది. అండ్ బూట్ స్పేస్ వచ్చేసి ఇందులో మనకు 242 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే చూడొచ్చు మనము. సో ఇది 5 సీటర్ కెపాసిటీ. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయం మాట్లాడితే ఇందులో మనకు 181 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో వీల్ బేస్ వచ్చేసి మనకి 2400 mm వీల్ బేస్ ఉంటుంది. ఓవరాల్గా వెహికల్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి 1006 kgs వరకు అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇంకొకసారి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఫ్రంట్లో చూద్దాం మనము. సో ఫ్రంట్ డోర్ అయితే వైడ్ ఇనఫ్ ఓపెన్ అయింది. అండ్ మనకి డోర్ హ్యాండిల్ సేమ్ డిజైన్ చూడొచ్చు. పవర్ విండో స్విచ్ క్వాలిటీస్ కూడా బాగున్నాయి, డీసెంట్గా ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు లాక్స్. దాంతోపాటు మనకు హార్డర్ ప్లాస్టిక్స్ అయితే ప్రొడబుల్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే హార్డర్ ప్లాస్టిక్స్ ఉన్నాయి వెహికల్ పైన. అండ్ సేమ్ మనకి 4 స్పీకర్స్ అయితే అన్ని డోర్స్ పైన ఉన్నాయి, బాటిల్ హోల్డర్స్ ఫ్రంట్ సేమ్. అండ్ మనకి డ్రైవర్ సీట్ వచ్చేసి మాన్యువల్ అడ్జస్టబుల్ హైట్ మరియు 6-way అడ్జస్టబుల్ మాన్యువల్ చూడొచ్చు. సో ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్. సో ఇందులో మనకు ఆటోమేటిక్ కూడా అవైలబుల్గానే ఉంటుంది. అండ్ ఇంకా మనం ఒకసారి లోపల కూర్చున్న తర్వాత సో ఓవరాల్గా డాష్ బోర్డ్ డిజైన్ అయితే బాగుంది అండ్ డీసెంట్గా ఉంది. ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇక్కడ సెంటర్లో మనకు హార్మ్రెస్ట్ అయితే ప్రొడబుల్ చేయలేరు. సో డిసప్పాయింట్ థింగ్ ఇది, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ చూడొచ్చు. అండ్ కప్ హోల్డర్స్ వచ్చారు. ఇందులో మనకు 2 కప్ హోల్డర్స్, మాన్యువల్ గేర్ లివర్ అయితే చూడొచ్చు మనము, క్వాలిటీ బాగుంది. అండ్ ఇక్కడ మనకు ఒక స్పేస్ అయితే ప్రొడబుల్ చేస్తున్నారు మొబైల్ పెట్టుకోవడానికి. అండ్ మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే చూడొచ్చు ఫ్రంట్లో ఉంది. అండ్ అలాగే మనకు ఇక్కడ చూసినట్టయితే 12V ఛార్జింగ్ సాకెట్ కూడా సపరేట్గా ప్రొడబుల్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే 3 AC వెంట్స్ కంట్రోల్స్ అయితే చూడొచ్చు, సేమ్ ఓల్డర్ డిజైన్ లాగానే ఉంది. అండ్ ఓవరాల్గా ఇది వచ్చేసి మనకి 7-inch టచ్ స్క్రీన్గా ఉంటుంది. సో హర్మాన్ కంపెనీ నుంచి ఇది మనకి టచ్ స్క్రీన్ అయితే చూడొచ్చు. ఇందులో మనకు యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బ్లూటూత్ కనెక్టివిటీ, మొబైల్ కనెక్టివిటీ, దాంతోపాటు 2DN ఆడియో సిస్టమ్, ఫ్రంట్ అండ్ రేర్ అన్నీ కూడా ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో అయితే ఉంటాయి. బట్ ప్రస్తుతానికి బ్యాటరీ అయితే లో ఉండడం వల్ల నేను ఈ టచ్ స్క్రీన్ని చూపించలేకపోతున్నాను ఫ్రెండ్స్. కావాలంటే నేను తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను టచ్ స్క్రీన్ పైన. అండ్ మనకి ఏసీ వెంట్స్ డిజైన్ చాలా బాగుంది, సిల్వర్ లైన్ ఫినిష్ చూడొచ్చు అరౌండ్ ద ఏసీ వెంట్స్, అది చాలా బాగా నచ్చింది నాకు. ఓవరాల్గా స్టీరింగ్ పైన మనకు స్పోర్టియర్ లుక్ చూడొచ్చు, పియానో బ్లాక్ ఫినిష్ టచెస్తో. మనకి లెఫ్ట్ సైడ్ బటన్ వచ్చేసి మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని కంట్రోల్ చేయడానికి కాల్, ఇక్లైన్ అండ్ డిక్లైన్. టాటా బ్యాచింగ్ సెంటర్లో ఉంది మనకి సిల్వర్ ఫినిష్లో. రైట్ సైడ్లో డమ్మీస్ చూడొచ్చు. స్టీరింగ్ మాత్రం చాలా బాగుంది స్పోర్టియర్గా. అండ్ మనకి లివర్స్ రైట్ సైడ్లో మనకు హెడ్ లైట్స్ అడ్జస్టబుల్, లెఫ్ట్ సైడ్లో వైపర్స్, అడ్వాన్స్ లివర్స్ అయితే చూడొచ్చు మనం టెక్నాలజీ దానిపైన. అండ్ ఇంకా ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడితే ఇందులో మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో RPM మీటర్, అలాగే మనకి రైట్ సైడ్లో ఫ్యూయల్
ఫ్యూయల్ మీటర్, దాంతోపాటు ఇంకా మనకి 6.5 సెంటీమీటర్స్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఉంటుంది ఇందులో మనకు. సో రైట్ సైడ్లో మీరు ఏసీ వెంట్స్ పైన గ్రీన్ కలర్ డిజైన్ చూడొచ్చు, డార్క్ గ్రీన్, మళ్ళీ ఎనర్జీ బ్యాచింగ్ని గుర్తు చేస్తుంది. ఆటో డిమ్మింగ్ ఇన్సైడ్ అయితే లేదు. మనకి లెఫ్ట్ సైడ్లో సన్ వైజర్స్ దగ్గర, సన్ బ్లైండ్స్ దగ్గర మనకి మిర్రర్ ఉంది, రైట్ సైడ్లో నో మిర్రర్. అలాగే ఓవరాల్ రూఫ్ అయితే చాలా బాగుంది. సో కంఫర్టబుల్ అయిన వెహికల్లే, చిన్న ఫ్యామిలీ వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ వెహికల్, డీసెంట్ బడ్జెట్లో వస్తుంది. సో టాటా వెహికల్ అనగానే ఒక ట్రస్టబుల్ బ్రాండ్ అనేది చూడొచ్చు మనము, సేఫ్టీ పరంగా కానివ్వండి, సో ఇంజన్ పరంగా, ఓవరాల్గా అన్నిట్లో కూడా టాటా అనేది బెస్ట్గా ఉంటుంది ఎప్పుడు కూడాను. సో సీట్స్ పైన మనకి ఎనర్జీగా గుర్తు చేస్తుంది. అండ్ గ్లవ్ బాక్స్ ఉంది మనకి ఇక్కడ, డీసెంట్ గ్లవ్ బాక్స్ చూడొచ్చు మనము డాక్యుమెంటేషన్స్ పెట్టుకోవడానికి వెహికల్వి. ఫ్రెండ్స్, ఇంకా సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడైతే ఇందులో మనకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, సెంట్రల్ లాకింగ్ చూడొచ్చు, పవర్ డోర్ లాక్స్ ఉన్నాయి, చైల్డ్ సేఫ్టీ లాక్ ఉంది. సో రెండిట్లో కూడా మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు, ఫ్రంట్ డ్రైవర్ మరియు కో ప్యాసింజర్. అండ్ మనకి దాంతోపాటు డే అండ్ నైట్ వ్యూ మిరర్స్ చూడొచ్చు, రేర్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి స్టాండర్డ్గా, సీట్ బెల్ట్స్ వార్నింగ్ ఉంది ఇందులో మనకు, డోర్ యాజర్ వార్నింగ్ చూడొచ్చు, సైడ్ ఇంపాక్ట్ బీమ్, ఫ్రంట్ ఇంపాక్ట్ బీమ్స్ ఉన్నాయి, అడ్జస్టబుల్ సీట్స్, ఇంజన్ ఇంబాయిజలైజర్, క్రాష్ సెన్సార్స్ ఉన్నాయి, సెంట్రల్ మౌంటెడ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది ఫ్రెండ్స్, ఈబీడీ టెక్నాలజీ ఉంది, ఇంజన్ చెక్ వార్నింగ్ ఉంది. సో అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్లో మనకు పంక్చర్ రిపేర్ కిట్ కూడా ఇస్తున్నారు ఈ వెహికల్లో, కార్నరింగ్ స్టెబిలైజేషన్ కంట్రోల్ కూడా అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్లో ఈ వెహికల్లో ఉంది మనకు. రేర్ కెమెరా, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్స్ ఉన్నాయి, ప్రీ టెన్షనర్ అండ్ ఫోర్స్ లిమిటెడ్ సీట్ బెల్ట్స్ అయితే చూడొచ్చు మనకు. సో సేఫ్టీ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి, ఎందుకంటే టాటా మోటార్స్ నుంచి ఆబ్వియస్గా ప్రతి ఒక్క వెహికల్ పైన సేఫ్టీ ఫీచర్స్ అనేవి చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకా ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే ఈ ప్రైస్ వచ్చేసి చాలా డీసెంట్ ప్రైస్ ఇది. సో ఈ ప్రైస్లో ఎఫర్డబుల్ చేసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బాగుంటుంది. లుక్స్ పరంగా క్రాస్ ఓవర్ లుక్స్లా ఉంటాయి, బాడీ క్లాడింగ్స్ ఒక పెద్ద ఎస్యూవీ వెహికల్లో కనిపిస్తుంది మనకి లాంగర్ నుంచి. సో ప్రైస్ గురించి మాట్లాడినైతే ఫ్రెండ్స్, ఇంకా ప్రైస్ వచ్చేసి నేను ఎస్టిమేషన్ ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను హైదరాబాద్. సో ఎక్స్టీ బేస్ మోడల్ వచ్చేసి మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తుంది 7,23,000 రూపాయలు అనేది ఎస్టిమేషన్ ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రైస్ ఉంది. ఇందులో ఎగ్జెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెళ్ళినట్టయితేనో టాప్ మనకు 8,20,000 ఉంది. అండ్ ఎగ్జెడ్ ఏ ఆటోమేటిక్ వెళ్ళినట్టయితేనో 8,85,000 రూపాయలు అనేది మనకు ఎస్టిమేషన్ ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రైస్ అనేది చూడొచ్చు మనకు. సో ఫ్రెండ్స్, ఇంకా మార్కెట్లో కాంపిటీషన్ చూసినట్టయితే మెయిన్గా ఇది పర్ఫెక్ట్గా మనకు షిఫ్ట్కి అయితే పర్ఫెక్ట్ కాంపిటీషన్ అయితే చూడొచ్చు. సో ఎవరైతే షిఫ్ట్ని పర్చేస్ చేయాలనుకున్నారో ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే షిఫ్ట్ కంటే కూడా చాలా తక్కువగా ఉంది ఎనర్జీ. ఫ్రెండ్స్, ఇంకా అలాగే మనకు ఎక్స్టీ ట్రిమ్ వేరియంట్లో ఇంకొక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది టాటా వాళ్ళ నుంచి, రిథమ్ ప్యాక్ అనేది చూడొచ్చు. సో మనకు ఆల్రెడీ టాటా పంచ్లో ఈ పేరు విన్నాము. సో ఈ రిథమ్ ప్యాక్ ఎక్స్ట్రా మనకు 30,000 రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది. ఇందులో 7-inch టచ్ స్క్రీన్ వస్తుంది మనకు, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ రేర్ కెమెరా వస్తుంది, 4 ట్విట్టర్స్ అనేవి వస్తాయి మనకు, అండ్ ఎగ్జిస్టింగ్ 4 స్పీకర్స్ అయితే చూడొచ్చు, హార్మన్ ఆడియో సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇంతకుముందు నేను అయితే షోరూంలో వీడియో చూపెట్టాను. సో అది రిథమ్ ప్యాక్తో ఉంది కాబట్టి మనకు అన్ని ఫీచర్స్ ఫిల్ అయి ఉన్నాయి. అలాగే సో ఎక్స్టీలో మనకు ఇవన్నీ ఫీచర్స్ అయితే రావు. ఒకవేళ మీరు కావాలనుకున్నైతేనో రిథమ్ ప్యాక్ తీసుకోవాలి 30,000, లేదంటే మీరు ఇన్బిల్డ్గానే షోరూమ్ నుంచి మనకు కంపెనీ ఫిటెడ్ కావాలనుకుంటే టాప్ వేరియంట్కి అయితే వెళ్ళొచ్చు. సో ఓవరాల్గా ఇది ఈరోజు వీడియో 2022 టాటా టియాగో ఎనర్జీ ఎక్స్టీ న్యూ వేరియంట్ యొక్క డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూజ్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.